మాట్లాడరా. షర్మిలకి అందరికీ వందనాలండి. మీ అందరికీ వందనాలండి. మా మనవడండి సామ్యాల్ చంద్రన్కి పెన్షన్ రావట్లేదండి అసలు. అందుకు దయచేసి పెన్షన్ ఇప్పించమని అడుగుతున్నాను. సర్టిఫికెట్ ఉందా అమ్మా? ఇచ్చారండి. అమ్మా ఇందాక చెప్పిందే ఉండండి, మీటింగ్ అయిపోయిన తర్వాత ఇదే డయస్ మీద వాళ్ళిద్దరు ఆగిపోతారు, ఇద్దరు లీడర్లు. మీరు ఉండి మీ అర్జీ ఇచ్చి మాట్లాడుకోండి. మీ అందరినీ తీసుకెళ్లి కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. మైక్ మైక్ అక్కగారికి నా మీ పాదాభివందనాలండి. మీకు నేను జగనన్న ప్రభుత్వంలో మీరు మాకు దగ్గరకు వచ్చినప్పుడు మీ వెనకాల మేము చాలాసార్లు తిరిగామండి. ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయండి. అయితే ఇప్పుడు మా దుద్దుకూరులో ఈ భూముల్ని మొత్తం కబ్జా జరిగిపోతుంది మేడం. మొత్తం నాశనం చేసేస్తున్నారు. ఈ ఫైలు లోకల్ కలెక్టర్ గారికి ఇచ్చిన ఇన్ని అర్జీలు పెట్టినా వేరే వేరే ఆధార్ కార్డులు పెట్టుకోమన్నారు. 99 రోజుల్లో మీకు సాల్వ్ అవుతుంది అన్నారు. ఆ అర్జీలు కూడా తీసుకోలేదండి మాకు. అయితే ఇక్కడ ఎస్సీ భూములు 120 అదే 120 ఎకరాలు ఎస్సీ భూములనే కబ్జా చేశారండి. అది వేరే వేరే పత్రాలు పట్టుకుని వచ్చి ఇక్కడ కబ్జా జరిగినాయండి. అవి మీకు రీసెంట్గా నేను ఇంటికాడ ఉన్నాయండి. ఫైల్ మొత్తం మీకు అప్పచెప్పమంటే అప్పచెప్తానండి. అమ్మా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ తో కనెక్ట్ అవ్వు. ఓకే మేడం. ఇద్దరు కలిసి కొట్లాడండి. ఓకే 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాట్లాడతావు తల్లి? ఇట్రామ్మా. హలో. మాకు జగనన్న ప్రభుత్వం చాలా బాగుందండి. మాకు జగనన్న గారు వచ్చాక అన్ని రకాలు బాగున్నాయండి. మాకు కలవలపల్లి గ్రామం అండి, మాది చాగల మండలం అండి. పాపకి పెన్షన్ అంటే ఎప్పుడు మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంతకాలం మాకు పెన్షన్ రాలేదండి. మా జగనన్న గారు వచ్చాక, మా వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న గారు వచ్చాక మాకు ప్రభుత్వం చాలా బాగుందండి. మళ్ళీ మళ్ళీ మా జగనన్న రావాలనండి నేను కలవలపల్లి నుంచి దుద్దుకూరు వస్తున్నారు. శర్మిల గారు మీ చెల్లెలు గారు అన్నారండి. దుద్దుకూరు మీ చెల్లెలు గారు శర్మిల గారు వస్తున్నారంటే నేను కలవలపల్లి నుంచి ఆటోకి అలాగా దిగుకుంటా అలాగ వచ్చానండి. మళ్ళీ మళ్ళీ మా తమ్ముడు గారు జగనన్న రావాలని, ఈ ప్రభుత్వం రావాలని మేము అందరం కోరి ప్రార్థిస్తున్నామండి. ఇదమ్మా పర్వాలేదు, ఎవరు ఒపీనియన్ వాళ్ళది. నో ఒక మాట చెప్పొచ్చు కానీ ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగు, జగన్మోహన్ రెడ్డి పార్టీ మీటింగ్ కాదు. ఎవరైనా పొరపాటు చెప్పుంటే అది మనసులో నుంచి తీసేయండి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. అమ్మ నీకు తెలిసింది తర్వాత తెలుస్తుంది, అదేదో వేడి మీకు తెలియదు, అవన్నీ తర్వాత చెప్తా, నిండు సభలో బాగోదు. దయచేసి ఇది కాంగ్రెస్ పార్టీ. మన గుర్తు హస్తం గుర్తుపెట్టుకోండి. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? మీరు అడగాల్సిన పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం మేలు జరిగింది అని అడగాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ ఇంకెవరైనా మాట్లాడతారా? నువ్వు మాట్లాడతానన్నావుగా, మాట్లాడు. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి
పేరు పేరున నా నమస్కారాలు. మరీ ముఖ్యంగా ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, ఒక రాష్ట్ర అధ్యక్షురాలతో పాటుగా గౌరవంగా నన్ను కూర్చోబెట్టినటువంటి షర్మిల గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానమ్మా. ఆకాశంలో సగం అంటారు, అన్ని చోట్ల మహిళలకి గౌరవం అంటారు, మహిళలకి తగిన ప్రాధాన్యత అంటారు. సొంత చెల్లెలకే చోటు ఇవ్వలేని వారి కోసం ఇక్కడ మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ చాలా మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు, ఉపాధి హామీకి చెందినటువంటి మహిళలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఒకే ఒక్క నిమిషం మాట్లాడతాను. ఉపాధి పనికి వెళ్లే వాళ్ళల్లో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మగ ఆడ అంటే మగవాళ్ళు మహిళలు అనే తేడా చూడలేదు. సమాన వేతనం, సమాన పని, సమాన గౌరవం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఇందిరమ్మ ఏదైతే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిందో అదే ఇందిరమ్మ రాజ్యాన్ని కొనసాగిస్తూ ఈ రోజు నేను ఒక సర్పంచ్ గా గెలిచి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎదిగానంటే అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ గా గెలిచింది కూడా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వల్ల. అది కూడా ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మహిళలకు రిజర్వేషన్ కలిగించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇచ్చి నాలాంటి ఎంతో మంది ముస్లిం మైనారిటీ మహిళల్ని ఇక్కడ కూర్చోబెట్టే అవకాశాన్ని కల్పించారు. మరి అటువంటి రాజన్న బిడ్డ మన ఆంధ్ర ఇందిరమ్మ షర్మిలమ్మ మన జిల్లాకు విచ్చేసినందుకు, ముఖ్యంగా దుద్దుకూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు వినడానికి వచ్చినందుకు సంతోషిస్తూ ఆవిడ్ని మహిళలందరి తరపున సాదరంగా స్వాగతిస్తున్నాము. అమ్మా, నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆంధ్ర ఇందిరమ్మ అని ఎందుకు అన్నానో చెప్తా. ఆమెకి తండ్రి సంపాదించిన పేరుంది, తండ్రి సంపాదించిన ఆస్తి ఉంది, ఆమె భర్త సంపాదించిన డబ్బు ఉంది. హాయిగా ప్రశాంతంగా ఏసీ కారులో బెంజీ కారులో ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ తనకు జరిగిన అన్యాయం ఏ ఒక్క మహిళకు కానీ వేరే ఎవరికి కూడా జరగకూడదు. నేను ఇండ్లైనా ఇంటి బయట అయినా పోరాడటానికి ముందుంటాను, నాతో పాటు అనేక మంది మహిళలతో నడుస్తాను అని చెప్పి మా అందరికీ ధైర్యం ఇచ్చి ఈరోజు ఇక్కడ చాలా మంది అంటారు కాంగ్రెస్ పార్టీ ఏముంది 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 అని. రాజశేఖర్ రెడ్డి గారి కూతురే ఇక్కడికి వచ్చి కూర్చుంది, ఇంకేం కావాలి కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీ